వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని నిరూపించుకోవడానికి రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వేదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగు పొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చెలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలుజాతి గుర్రాన్ని పూజించి దాని నొసటిపై జయపత్రాన్ని కట్టి స్వేచ్ఛగా వదిలేస్తారు. ఆ గుర్రం సంచరించిన భూభాగమంతా యాగం చేసిన రాజు అధీనంలోకి వస్తుంది. గుర్రం వెనుక వీరులైన సైనికులు అనుసరిస్తారు. గుర్రాన్ని ఎవరైనా అడ్డుకుంటే వారితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ యాగం 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో గుర్రం యథేచ్ఛగా తిరుగుతుంది. గుర్రం క్షేమంగా తిరిగి వచ్చాక యాగం పూర్తవుతుంది. శ్రీరాముడు, యుధిష్ఠిరుడు, దశరథుడు వంటి రాజులు ఈ యాగం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ యాగం రాజ్యాధిపత్యానికి, సామ్రాజ్య విస్తరణకు, రాజ్య శాంతికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు బీజేపీ అదే చేస్తుంది. గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రాష్ట్రాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అవి బీహార్లో సామ్రాట్ చౌదరి, పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారులది. కేవలం ఇవి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ప్రకటించడానికి ఉద్దేశించినవి కావు. ఇటీవలి సంవత్సరాలలో సాధించిన విజయంతో స్ఫూర్తి పొందిన కాషాయ పార్టీ ఒక ఎన్నికల అశ్వమేధ యాగాన్ని ప్రకటించడమే ఆ కార్యక్రమ లక్ష్యం. 2014 మే నెలలో మోదీ కేంద్ర పగ్గాలు చేపట్టినప్పుడు జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ దాని మిత్రపక్షాలతో కలిసి కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండేది. నేడు అది 22 రాష్ట్రాలను పాలిస్తోంది. మరి ఇది ఎలా సాధించింది? కొందరు దీనిని మతతత్వ విజయం అని కూడా అంటారు. కానీ దీనికి వివరణ నిజంగా అంత సులభమేనా? 1988లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మోదీని బీజేపీకి అప్పగించగా ఆ పార్టీ ఆయనకు గుజరాత్ బాధ్యతలు అప్పగించింది. 1 సంవత్సరం తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలే ఆయనకు మొదటి పరీక్ష. బీజేపీ మొదటిసారిగా అహ్మదాబాద్ మేయర్ పదవిని గెలుచుకుని తన విజయయాత్రకు నాంది పలికింది. ఆ సమయంలో గుజరాత్లో అబ్దుల్ లతీఫ్ అనే ఒక పెద్ద కల్తీ మద్యం వ్యాపారి ఉండేవాడు. అతను 5 కౌన్సిలర్ స్థానాలకు స్వతంత్రంగా పోటీ చేయగా అతని మద్దతుదారులు అతన్ని బోనులో ఉన్న పులి అని పిలిచేవారు. లతీఫ్ అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా మోదీ మార్చుకున్నారు. దాంతో బీజేపీ గెలిచింది. దీనిని మతతత్వ కోణంలో చూసిన వారు అసలు విషయాన్ని గ్రహించలేకపోయారు. లతీఫ్ అబ్దుల్ హమీద్ లాంటి యుద్ధ వీరుడు కాదు. అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్త కూడా కాదు. అతను ఒక చరిత్రహీనుడు. అతని గెలుపు ఓటములు లౌకికవాదానికి ఎలా గెలుపు ఓటములు అవుతాయి? ఇక్కడే మోదీ ఒక కొత్త రాజకీయ నమూనాను నెలకొల్పారు. ఎన్నికల అంశాలను లక్ష్యంగా చేసుకోవడం, రాజకీయ ప్రత్యర్థులను విశ్లేషించడం, అధికారం చేపట్టిన వెంటనే మేనిఫెస్టోను అమలు చేయడం. నేడు ఉత్తరాఖండ్ నుంచి ఒడిశా వరకు, గారో హిల్స్ నుంచి గుజరాత్ వరకు రాష్ట్రాలు కాషాయ రంగులోకి మారడానికి ఇదే కారణం. పశ్చిమ బెంగాల్ ఈ జాబితాలో తాజాగా చేరింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 37.97% ఓట్లను సాధించిందని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి మమతా బెనర్జీ ఇబ్బందుల్లో పడతారని ముందుచూపు ఉన్న పరిశీలకులకు తెలుసు. మరి బీజేపీకి ఓటు వేస్తున్న హిందువులందరూ మతతత్వవాదులేనా? ఎంత మాత్రం కాదు. బెంగాల్లో రిటైర్డ్ ప్రొఫెసర్కు చెందిన ఆస్తిలో కొంత భాగాన్ని స్థానిక గూండా ఆక్రమించుకున్నాడు. అంతకుముందు ఆ గూండా తనను తాను లెఫ్ట్ పార్టీ కార్యకర్తగా చెప్పుకునేవాడు. అయితే మమత అధికారంలోకి వచ్చిన వెంటనే అతను తృణమూల్ పార్టీ అనుచరుడిగా మారిపోయాడు. ఆ గూండా దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆయన ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కానీ పోలీసులు ప్రొఫెసర్నే తిట్టి పంపారు. బెంగాల్లో కట్ మనీ, భూకబ్జాలకు సంబంధించిన ఇలాంటి కథలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రజలు తృణమూల్కు ఎందుకు ఓటు వేస్తారు? సువేందు అధికారి, ఇతరులు తమ ప్రచారంలో హిందూ, సనాతన వంటి పదాలను తరచుగా ఎందుకు ఉపయోగించారనే అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. వారు చేసింది తప్పైతే తృణమూల్ శాసనసభ్యురాలు సయానీ ఘోష్ గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఆమె తన ర్యాలీలలో మేరే దిల్ మే కాబా ఔర్ ఆంఖోం మే మదీనా, నా హృదయంలో కాబా, నా కళ్ళలో మదీనా అని పాడారు. మతపరమైన విభజనకు కేవలం ఒక పార్టీని మాత్రమే నిందించలేము. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను గెలుచుకున్న తర్వాత బీజేపీపై అదనపు బాధ్యత పడిందనడంలో సందేహం లేదు. నీతి ఆయోగ్ ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో తూర్పు రాష్ట్రాల్లో ఏదీ కూడా నిరంతరం అభివృద్ధి చెందుతున్న మొదటి 5 రాష్ట్రాల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.
బీహార్, ఒడిశా భారతదేశంలోని 10 అత్యంత పేద రాష్ట్రాల్లో ఉన్నాయి. బెంగాల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు బీహార్లో చౌదరి ఎదుగుదల, బెంగాల్లో అధికార రాక వల్ల లోతైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది 7 కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, గోవా అనే 5 రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు. మిగిలిన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పుంజుకుంటున్న బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది. బీహార్లోని అంగా, పశ్చిమ బెంగాల్లోని వంగా, ఒడిశాలోని కళింగ రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో 128 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 14 లోక్సభ స్థానాలతో జార్ఖండ్ మాత్రమే ప్రస్తుతం ప్రతిపక్షాలు పాలిస్తున్న ఏకైక రాష్ట్రం. అయినప్పటికీ ఈ ప్రాంతమంతటా ప్రతిపక్షాలు సుమారు 51 పార్లమెంటరీ స్థానాలను కలిగి ఉన్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ బలాన్ని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న కొన్ని పెద్ద భౌగోళిక ప్రాంతాలలో బీజేపీకి ఇది ఒకటిగా మిగిలింది. బీజేపీ ప్రపంచనాన్ని అడ్డుకోవాలంటే ప్రతిపక్షం తన వ్యూహాన్ని, విధానాన్ని మార్చుకోవాలి. పాత ఆరోపణలు, డొల్ల భావోద్వేగాల రోజులు ముగిశాయని పశ్చిమ బెంగాల్ చూపిస్తోంది. పటిష్టమైన వ్యూహం, సమైక్యత, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం, సమర్థవంతమైన నాయకత్వం లేకుండా గెలవడం అసాధ్యం.